నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోట ఎంఈఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్. తిక్కవరంలో బకెట్ బాంబ్ కలకలం. కోట మండల విద్యాశాఖాధికారిగా ఎంవి సునీల్ కుమార్ పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎంఈఓగా పనిచేస్తున్న డాక్టర్ నసీం అలీ సునీల్ కుమార్కు బాధ్యతలను అప్పగించారు. అలాగే బీటీఏ నాయకులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఎంఈఓను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. నా పేరు సునీల్ కుమార్ అండి. మొన్న ఆదివారం జరిగినటువంటి ఆర్జేడీ గారి కౌన్సిలింగ్లో ఎంఈఓలుగా ఈ జిల్లాలో 33 మందిని ప్రమోట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కోట మండలానికి నేను ఆప్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎగ్జామినేషన్స్ దాంట్లో ఉండడం వల్ల ఈరోజు కోట మండలం ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించాను. దీనికి అనుగుణంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రైమరీ కానీ అదేవిధంగా అప్పర్ ప్రైమరీ పాఠశాలను పర్యవేక్షించి ఇక్కడ ఉండేటటువంటి టీచర్స్ యొక్క సహకారం, యూనియన్స్ యొక్క సహకారంతో అభివృద్ధి చేయాలని, కోట మండలాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశంతో సెలవు తీసుకుంటాం. వాకాడు దళితవాడలోని ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది తెలుగు నూతన సంవత్సరం. ఈ తెలుగు నూతన సంవత్సరం తెలుగు ప్రజల భౌగోళిక పరిస్థితులను బట్టి రాబో ఈ సంవత్సరానికి సూచన వంటిది. దీన్ని బట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి మన రాష్ట్రంలోని రైతులు ఈ పంచాంగాన్ని అనుసరించి ఏ వ్యవసాయ పద్ధతులు పాటించాలి, ఏ పంటలు పండిస్తే ఈసారి బాగుంటుంది, ఏ వస్తువులు రేట్లు ఏ విధంగా ఉంటాయి, మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలిపేటువంటి ఒక సూచిక మాత్రమే ఇది. దీన్ని అనుసరించి మన వ్యవసాయం చేసుకుంటాం. ఈ తెలుగు ఉగాది రోజు షడ్రుచులైనటువంటి మన జీవితంలో ఉండే సుఖ దుఃఖాలు, సంతోషాలు, ఈ చేదు అనుభవాలు అన్నింటినీ కూడా రంగరించుకొని ఒక జ్ఞాపకంగా ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చడిలో తీపు, ఉప్పు, పులుపు, కారం, వగరు, చేదు అనే 6 రకాల రుచులు ఉంటాయి. ఈ రుచులని ఈ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా మన తెలుగు ప్రజల ముంగిట ఉండాలని చెప్పేసి ఈ పండుగను చేసుకుంటాం. బీసీఎన్కి అని చెప్పేసి మేడం గారు బీసీఎన్కి బీసీఎన్కి కోట మండలం చెందోడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందనున్న అరుణమ్మను ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. అలాగే పాఠశాల వార్షికోత్సవంను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంఈఓ డాక్టర్ నసీం అలీ, ఆశం శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, వేణుంబాక మాధవ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. పాఠశాలకు అన్ని వేళ అందుబాటులో ఉంటూ ఇక్కడ మన విద్యాశాఖ అధికారులు, మా సోదరి అరుణమ్మ టీచర్ గారికి అందరికీ నా నమస్కారాలు, విద్యార్థులకు నా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాలు కేవలం 3 లేదా 4 స్టేజెస్లో పనిచేసి మరి రిటైర్ కావడం అనేది చాలా గొప్ప విషయం.
దానికి నిబద్ధత అనేది చాలా అవసరం. మరి అదే నిబద్ధతతో మరి ఈనాడు కొన్ని వందల మంది విద్యార్థుల్ని ఉన్నత స్థానాలకు తీర్చిదిద్దినటువంటి శ్రీమతి అరుణమ్మ గారిని మనం అభినందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేను ఆ దగ్గర చదువుకునే అవకాశం లేదు, కానీ ఆమె యొక్క పాఠాలు బోధించేటువంటి క్రమంలో మాత్రం నాకు బాగా తెలుసు. మేమిద్దరం ఒకే పాఠశాలలో పనిచేసాం. పిల్లల్ని ఎంత ఆప్యాయంగా చేరదీస్తారంటే, ఈ చిన్నపిల్లలు అయితే ఆమె చుట్టూరు తిరుగుతుంటారు, ఆమె సంకల మీద కూడా ఎక్కి కూర్చొని ఆడేటువంటి వాళ్ళు అనమాట. మరి దీనికి ప్రత్యక్ష నిదర్శన ఏం టీచర్ మరి అంత వాళ్ళని అంటే, లేదు సార్ చిన్నపిల్లలు అది ఇవి అని చెప్పి చాలా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పిల్లల్ని చేరదీసేటువంటి వాళ్ళు. ఉపాధ్యాయులు అంటే చాలా మక్కువ. ఈ వృత్తిని చేపట్టడానికి కొన్ని అర్హతలు ఉండాలి. మనకు ఇంటర్మీడియట్ చదివితే ఆ తర్వాత టీటీసీకి అర్హత వస్తుంది. కానీ నేను 10th పాస్ అయిన తర్వాత మా ఊళ్ళో కాలేజీ లేదు. మా నాన్నగారికి పంపించాలంటే భయపడ్డాను, ఎందుకంటే అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ రవాణా లేదు, నడవలేదు నేను. అందుకని 10th ఆపేశారు మా నాన్నగారు. తర్వాత ఏదేదో టెస్టులు రాయిస్తున్నారు, గ్రూప్ 4 అని, వాటన్నిటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. 3 సంవత్సరాల తర్వాత నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారు కోర్టులో కాలేజీ శాస్త్రం జరిగింది. వారి దయ వల్ల నేను నా కోర్సు తీసుకోగలిగాను. నేను చదివి నేను టీచర్ని కాగలిగాను. కాబట్టి వాళ్ళ రుణం నేను తీసుకోలేను. నల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి గారే నాకు సాయిబాబా, ఆయనకు బాగా నాకు సహకరించారు. తర్వాత నేను గురించి చాలా విధంగా చెప్పారు. నా దేశానికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సార్. అంత గురించి నేను ఎక్కువ పనిచేయలేదు సార్. ఇంకా తర్వాత ఇక్కడ కుర్చీద్రాతి లాస్ట్లో నేను స్పాట్లో 28 సంవత్సరాలు పనిచేశాను. 29 సంవత్సరం ఇక్కడ అవిగి పెట్టాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దాతల సహకారం సాయికోటారెడ్డి గారు చాలా బాధేస్తుందని తెలుసుకుంటే, ఆయన చేసిన సేవ పాఠశాలకు మనం మరవలేము. ఎన్నో సహాయ సహకారాలు ఇచ్చారు. మేడం గారు 35 సంవత్సరాలు టీచర్ మన స్కూల్లో పదవి జరుపుకోవాలి. ఆ వార్షికోత్సవం కూడా నుంచి ప్రముఖులు వచ్చి ఉన్నారు. తర్వాత రమణయ్య సారు, ఎంఈఓ గారు ఉత్సాహం కోసం ఆతృతతో ఉన్నారు సారు. సంస్కరిస్తున్నారు. మన కనిపించాలని కూడా వారి పూర్ణాలను గుర్తు చేసే సంభవాన్ని ఇదే అని కృష్ణ భగవానుడు ప్రతి జీవితములకు భగవంతుడు చక్కగా వారికి సంతోషదాయకం. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రియేడార్స్ 2017లో వివిధ రకాల పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతులను సాధించారు. ఈ మేరకు కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతిలో ఇటీవల 27వ తారీఖు నుంచి 3 రోజుల పాటు అకాడమిక్ కాంపిటీషన్స్ జరిగాయి. ప్రతి సంవత్సరం ఇలా యూనివర్సిటీల్లో ఇక్కడ మన కాలేజీలో ఇలాంటి ఈవెంట్స్ జరగడం ఒక ఆనవాయితీ. తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ ఈవెంట్లో ఎన్బీకేఆర్ ఐఎస్టీ నుంచి పలువురు విద్యార్థులు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి పేపర్ ప్రజెంటేషన్ కాంపిటీషన్, టెక్నికల్ క్విజ్ కాంపిటీషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో కాంపిటీషన్ వీటిలో పాల్గొన్నారు. ఒక విశేషం ఏమంటే ఈ ఈవెంట్స్లో అన్నిటిల్లో మొదటి బహుమతి ఎన్బీకేఆర్ ఐఎస్టీ విద్యార్థులు సాధించుకోవడం. వీరు మన కాలేజీలో జరిగే వాటిల్లో కూడా అనేకంగా పాల్గొని బాగా తర్ఫీదు పొందిన దానివల్ల యూనివర్సిటీ కాలేజీలో కూడా వాళ్ళ ప్రతిభను చూపించడం జరుగుతూ ఉంది. కోటలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో తహసీల్దార్ రోజ్మాన్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రానున్న తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయానికి వచ్చే అర్జీదారుల సౌకర్యం కోసం కోట మండలంలోని పలు ప్రాంతాలలో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ గారు తర్వాత రెవెన్యూ డివిజనల్ అధికారి గారి సూచనల మేరకు మనకి దూర ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులందరికీ కూడా ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మనకి అన్ని గ్రామాల్లో కూడా వీలున్న ప్రతి చోట కూడా చలివేంద్రము ఏర్పాటు చేయబడింది. కోటలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో హేవలంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు సంప్రదాయ దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కిషోర్ పాల్గొన్నారు. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ప్రగతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తుగా ఉగాది సంబరాలని నిర్వహిస్తున్నాం. ప్రతి మనిషి జీవితంలో తీపి చేదు కలయిక ఎంత సహజమో అలాగే కష్టం సుఖం అనేది కూడా అంతే సహజం. సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనిషి జీవితంలో ఉండాలి. అలాగే ఈ రాబోయే నూతన సంవత్సరంలో ఆనందోత్సాహాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అందరికీ ఉగాది హేవలంబి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ఆక్వా రైతులు అక్రమంగా విద్యుత్తును వాడుకుంటున్నారని వారిపై దాడులు నిర్వహించి 3పై కేసులు నమోదు చేసినట్లు విద్యుత్ శాఖ ఏడీ బాబురెడ్డి తెలిపారు. వారికి సుమారు 3,80,000 రూపాయల జరిమానా విధించామన్నారు. మా పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 25వ తేదీ శనివారం నైటు డి గారి ఆధ్వర్యంలో కోట సబ్ డివిజను, గూడూరు టౌన్ సబ్ డివిజను, రూరల్ సబ్ డివిజన్ మొత్తం 3 ఏడీలు, డి గారు అందరు ఏఈలు కలిపి నైట్ టైం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా పామంజి గ్రామంలో, వాకాడు సెక్షన్ పామంజి గ్రామంలో కె రఘు అనే అతను, రాజా అనే అతను, గోపాలయ్య అనే అతను 3 కేసులు అక్రమంగా దొంగ కేసులు వాడుతుంటే పట్టుకున్నాము ఈ రైడ్స్లో. దానికి మొత్తానికి సుమారు 3,80,000 రూపాయలు అపరాధ రుసుము వేసాము. ఆ అపరాధ రుసుము కట్టిన ఎడల వారిపై కేసులు నమోదు చేస్తాము. అపరాధ రుసుము కట్టితే కేసులు తొలగిస్తాము. ఆక్వా అందరికీ కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా విజ్ఞప్తి చేయడం ఏమనగా దొంగ కరెంటు వాడకుండా సక్రమైన కరెంటు వాడి విద్యుత్ సంస్థకి సక్రమంగా బిల్లు చెల్లించి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. మరియు విద్యుత్ వినియోగదారులు ఎవరైనా సరే ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే విద్యుత్ సబ్ డివిజన్లో ఏడీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేసిన వల్ల ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా ట్రాన్స్ఫార్మర్ డిపార్ట్మెంట్ వారే పెడతాము. ఎవరికి విద్యుత్ సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని చెప్పి బీసీఎన్ ఛానల్ ద్వారా వినియోగదారులందరికీ మరొకసారి తెలుపుకుంటున్నాను. తిరుమలలోని శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారికి బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చారు. అలాగే ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో శోభాయాత్రగా రాముల వారికి అందించారు.
చిలకూరు మండలం తెక్కవరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన బకెట్ నుంచి పొగలు రావడంతో గ్రామంలో బాంబు కలకలం రేగింది. సమాచారం అందుకున్న సిఐ అకేశ్వరరావు బాంబ్ స్క్వాడ్ సహాయంతో బకెట్ను తీసి చూడగా అందులో రాగి చెంబు మరికొన్ని వస్తువులు ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది రైస్ పుల్లింగ్ ముఠా పనిగా పోలీసులు గుర్తించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ అంకమ్మ ఉన్నారు. ఇప్పుడు చూడు మొత్తం ఫార్మాట్ నువ్వు నేనే కదా ఇంకూరా బాగా పెద్దగా తెలియదు కదా విషయం. తీస్తావు అదే చెప్తున్నా. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. BCN న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆట ఎంఈఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన సునీల్ కుమార్. తెక్కవరంలో బకెట్ బాంబ్ కలకలం. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం.